వెల్కమ్ టు అన్యూస్. సో ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు 8 మంది కన్ఫామ్. అయితే ఈ 8 మందిని ఏ ఏ కేటగిరీలో తీసుకున్నారని మీకు అనిపించింది? నాకు బిగ్ బాస్ సీజన్ 8లో కొన్ని కేటగిరీస్ ఫుల్ఫిల్ అవ్వలేదండి. అవి ఫుల్ఫిల్ చేయడానికి దృష్టిలో పెట్టుకునే వీళ్ళని తీసుకొచ్చారు అనిపిస్తుంది. అట్లాగే సరైన కాంపిటేటర్స్ ని తీసుకొస్తే అసలైన సత్తా ఎవరో తెలుస్తుంది అన్నట్టుగా కూడా కొంత సరైన కాంపిటేటర్స్ ని తీసుకొస్తున్నారు. చూద్దాం. 8 మందిలో గంగవ్వ ఉంది అని అంటున్నారు. సో గంగవ్వ, రవి గారు వస్తున్నారా అనేది కూడా నేను చెప్తాను. అయితే దీనికన్నా ముందు ఈ రోజు ప్రోమోస్ కి మించి లైవ్ లో కొన్ని అప్డేట్స్ చేయాలి. దాని గురించి చిన్న ఒక 1 minute డిస్కషన్. అయితే ఇక్కడ ప్రోమోలోని ఫస్ట్ ప్రోమో ఓకే ఎంటర్టైన్మెంట్, సెకండ్ ప్రోమోలో వచ్చేసరికి సర్వైవల్ ఆఫ్ ఫిట్నెస్ కాన్సెప్ట్ అయిపోయింది. సో 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు, బీ రెడీ అని చెప్పేశారు. దాని తర్వాత చీఫ్స్ కింద కొత్త చీఫ్స్, క్లాన్స్ కి కొత్త చీఫ్స్ రావాలి కదా, దానికి ఒకటి పెట్టారు. దీనికి ఏంటంటే శక్తి క్లాన్ ఎక్కువగా గెలిచింది కాబట్టి వాళ్ళకి అలా నుంచి డైరెక్ట్ గా ఒక కంటెంట్ తీసుకొని పెట్టండి అని చెప్పారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఒక బొమ్మలు పెట్టి మన ప్రోమోలో చూపించారు కదా, అది పెట్టారు. అందులోంచి ఎవరైతే లాస్ట్ వెళ్తారో వాళ్ళు నెక్స్ట్ కంటెండర్ గానీ నెక్స్ట్ చీఫ్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో అది మనకి లైవ్ లో ఇంకా లేదు కాబట్టి. అయితే ఇక్కడ నిఖిల్ వాళ్ళ టీంలో ఎవరినైతే కంటెండర్ డైరెక్ట్ చేసుకోవాలో ఆ మధ్య డిస్కషన్స్ లో యష్మి ఏమో నేను ఉంటానని, పృథ్వీ ఏమో నేను ఉంటానని ఎవరి వాళ్ళు చెప్పుకోవాలి కదా. యష్మి చెప్పింది నేను ఆల్రెడీ ఎప్పుడో చేశాను, ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడంతా ఏదో అయిపోయింది, ఇప్పుడు నేను మళ్ళీ బాగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. పృథ్వీ కూడా చెప్పాడు లేదు నేను చేస్తానని చెప్పి. యాక్చువల్లీ ఇక్కడ పృథ్వీకి ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే నిఖిల్ నుంచి 2-3 సార్లు డొక్కా తిన్నాడు పృథ్వీ. ఒకటి రెడ్ ఎగ్ ఇవ్వలేదు, 2 సార్లు నామినేషన్స్ నుంచి కూడా కాపాడలేదు. ఆబ్వియస్లీ నిఖిల్ ఏమనుకుంటాడు, పృథ్వీకి ఈసారి ఛాన్స్ ఇద్దాం అనుకుంటాడు, ఎందుకంటే బాగా ఆడుతున్నాడు కూడా. ఈ మధ్య కాలంలో తనలో చేంజ్ వచ్చింది కూడా. సో నేను తమ్ముళ్ళు కూడా అదే చేశాను, ఏంటంటే సోనియా ముందు సోనియా గారి తర్వాత అనేది. ఎందుకు సోనియా గారు ఉన్నప్పుడు పృథ్వీ మనకి ఇలా కనిపించలేదు. తను ఇప్పుడు ఏంటంటే బాగా ఆడుతున్నాడు, ఒక కార్నర్ లో కూర్చొని మాట్లాడుకోవట్లేదు, అందరితో కలిసి మింగిల్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు, తర్వాత బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు, నాకు ఏం కావాలి అనేది కూడా ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు ఉన్నప్పుడు తన బ్రెయిన్ అంతా వేరే వాళ్ళ ఆలోచనలతో ఇంపాక్ట్ అయిపోయేది, తను ఇంకా ఆలోచించేవాడు కాదు. సో అదొకటి మాత్రం నిజంగా సోనియా గారు వెళ్ళిపోవడం ఆమె స్వయంకృత అపరాధం అయినా సరే ఆమె వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ అండ్ పృథ్వీ యొక్క గేమ్ ఇంకా బాగా ఎక్స్పోజ్ అయింది. నిఖిల్లో కూడా లీడర్షిప్ క్వాలిటీస్ కానీ వాళ్ళతో మాట్లాడే విధానం కానీ న్యాచురల్ గా మాట్లాడుతున్నాడు, న్యాచురల్ గా ఉంది. సో ఇదే జరుగుతుంది హౌస్ లో కూడా. అందరూ కూడా కొంచెం పాజిటివ్ గా, అంటే ఎవరిది ఎప్పుడు కంప్లీట్ గా సోనియా గారి మీద పడిపోయే నెగిటివిటీ ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళని గురించి కూడా ఆలోచించి మొదలు పెట్టారు. సీతలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, యష్మిలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, మణికంఠలో ఉన్న నెగిటివ్స్, ఇవి కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇవి కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి ఇవన్నీ కూడా. సో ఇది ఇక్కడ జరిగింది సోనియా గారి తర్వాత. అయితే ఇక్కడ యష్మి అండ్ పృథ్వీ డిస్కషన్స్ లోని యష్మి పృథ్వీని అడిగింది, నువ్వు టాస్క్లు అయితే ఆడతావు కానీ చీఫ్ కింద మెయింటైన్ చేయలేవు, ఎందుకంటే రేషన్ తీసుకురావాలి, తర్వాత వంట సరిగ్గా చూసుకోలే, టైమర్ ఒకటి ఉంది, టైం మేనేజ్మెంట్ ఇవన్నీ నువ్వు చేయలేవు అని చెప్పింది అన్నమాట. చెప్తూనే అప్పుడు నేను చేస్తాను, నేను నేర్చుకున్నాను, నిఖిల్ నుంచి చూసి నేర్చుకున్నాను అని చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు యష్మి ఏమంది, దాంతోపాటు తనలో ఉన్న పృథ్వీలో ఉన్న నెగిటివ్స్ కూడా చెప్పింది. నువ్వు ఎఫర్ట్స్ పడతావు, నువ్వేమో రూడ్గా బిహేవ్ చేస్తావు, నువ్వు అబ్యూజ్ చేస్తావు, ఇలాంటివన్నీ చెప్పేసరికి పృథ్వీ వరకు లేదు. పృథ్వీ కూడా యష్మి గురించి నెగిటివ్ మాట్లాడాడు, నువ్వు మనకంటే ఏదో అన్నావు, రెడ్ ఎగ్ నీ ఎంత నువ్వు వేసుకున్నావు, యాజ్ ఏ చీఫ్ నువ్వు ఫెయిల్ అయిపోయావు. సో ఇంకా 3-4 చెప్పాడు, అక్కడ ఓడిపోయి ఇక్కడ ఓడిపోయి అని చెప్పేసరికి తను తట్టుకోలేక ఏడుపు మొదలు పెట్టేస్తుంది. సో అదేంట్రా నువ్వు యాజ్ ఏ ఫ్రెండ్ అవ్వాలనుకున్నాను కానీ యాజ్ ఏ చీఫ్ నువ్వు కాదు, అది ఇది అని చెప్పి ఏడ్చేస్తే తనకి ఇంకా అక్కడ నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిఖిల్ డెబ్లెట్ అలా వెళ్ళకూడదు, వచ్చి మాట్లాడి డిస్కషన్ చేయి అని చెప్పి మాట్లాడి చేసి ఆదిత్య గారి ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదంటే ఆదిత్య గారు కూడా చెప్పారు. సో ఆదిత్య గారు కూడా చాలా వ్యాలిడ్ గా చెప్పారు, నన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు క్లియానికి చీఫ్ చేసావంటే ఇప్పుడు చాలా మంది క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పామని అవుతుంది, నా క్యాబిలిటీ కూడా అందరూ చేస్తారని చెప్పారు. అయితే ఆఖరికి నిఖిల్ డెసిషన్ చెప్పాడు, ఇలా నేను పృథ్వీకి ఇవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు కూడా ఆదిత్య గారు నిజంగా నాకు చాలా చక్కగా అనిపించారు, చాలా వైజ్గా అనిపించారు. అతను మంచి డెసిషన్ తీసుకున్నావు నిఖిల్, ఎందుకంటే నీకు యాక్చువల్లీ అంతా బాగుంది కానీ 2 నెగిటివ్స్ పడ్డాయి. ఒకటి పృథ్వీకి నువ్వు ఛాన్స్ ఇవ్వట్లేదని, రెండోది ఏంటంటే మిస్డైరెక్ట్ అయ్యావు అని చెప్పేసి. సో ఆ 2 ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పాడు. మిస్డైరెక్ట్ అంటే సోనియా గారి గురించి. సో థ్యాంక్ యూ అని చెప్పారు. సో ఆఖరికి ఏంటంటే పృథ్వీకి డైరెక్ట్ కంటెంటర్ కింద ఇచ్చేసారు అక్కడ. సో ఇది ఆఫ్టర్ సో మచ్ డిస్కషన్స్ లో పృథ్వీ యొక్క వైజ్ గా ఆలోచించడం కానీ లాజికల్ గా, పృథ్వీకి ఒక చిన్న లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది కానీ అవతల వాళ్ళ మాటని పట్టుకొని దాన్ని లాజికల్ గా తీసి వాళ్ళని హోల్డ్ చేయగలుగుతున్నాడు. అది మాత్రం నిజంగా చాలా బాగుంది. అబ్బాయిలో హోల్డ్ చేసి అవతల వాళ్ళని కరెక్ట్ గా నోరు మూయించగలుగుతున్నాడు. అది సూపర్ ఉంది పృథ్వీలో అయితే. సో ఇదండి. అయితే ఇది మనం తమిళలో చెప్పుకున్నట్టుగానే ప్రీవియస్ గా చెప్పినట్టుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఎవరెవరు వస్తున్నారు మనందరికీ తెలిసిందే. అవినాష్ గారు వస్తున్నారు, రోహిణి గారు వస్తున్నారు, హరితేజ, మన తేజ సీజన్ 7 తేజ 4, 9 భావని 5, తర్వాత
నయన్ పవని, ఇంకా సారీ ఓకే హరితేజ, అవినాష్, రోహిణి, ఇంకా మెహబూబ్, తేజ సీజన్ 7 నుంచి, నయని, తర్వాత మనకి గౌతమ్ కృష్ణ. ఇందులో లాస్ట్లో గంగవ్వ కానీ రవి గారు కానీ అంటున్నారు. సో గంగవ్వని తీసుకొస్తే మాత్రం గేము గంగవ్వ ఏం ఆడుతుందండి? సో గంగవ్వ ఇప్పుడు వచ్చి ఏం ఆడుతుంది? ఇప్పుడు సీజన్ 4లో వచ్చారు, ఇప్పుడు సీజన్ 8 అంటే ఆఫ్టర్ 4 years ఆమె ఏం ఆడుతుంది? ఒకవేళ వచ్చినా సరే నెక్స్ట్ వీక్ పంపించేయాలి. అలా పంపించేసినప్పుడు తీసుకురాడు అనవసరమే. దాని బదులు రవి గారు కన్ఫర్మ్ అయితే, సో ఇది ఒకటి టాకే గంగవ్వ రావడం అని అనుకుంటున్నారు. 50-50 ఛాన్సెస్ ఉంటాయి, మాక్సిమం రవి గారు అని అంటున్నారు. అయితే వీళ్ళని తీసుకుని వచ్చిన దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మెహబూబ్ అండ్ గౌతమ్ కృష్ణ ఫిజికల్లీ ఫిట్ అండ్ టాస్క్లు బాగా ఆడతారు వీళ్ళిద్దరూ కూడా. అయితే నబీల్కి, ఇటు నిఖిల్కి, ఇటు పృథ్వీకి మంచి కాంపిటీషన్ వస్తారు. అప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారో తెలుస్తుంది. ఇంకా తేజ, ఇంకా హరితేజ ముచ్చట్లు చెప్పుకుని లైటిల్ బిట్గా పాలిటిక్స్ ఆడడానికి వాళ్ళ యాంగిల్ న్యాయం తీసుకొస్తున్నారు. నయన్ పవని మనకు తెలిసింది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది కాబట్టి సీజన్ 8 తీసుకొస్తారు. జెన్యూన్ ఎలా ఆడుతో తెలియాలి, బాగా ఆడేటట్టుంది, మంచి సత్తా ఉన్న ప్లేయర్ అనుకున్నారు కాబట్టి ఆమెను తీసుకొస్తున్నారు. ఇంకెవరున్నారు? రోహిణి అండ్ అవినాష్. సీజన్ 8లో ఏం మిస్ అయింది? కామెడీ మిస్ అయింది. కామెడీ కడపార నవ్వుకున్న రోజులే లేవబ్బా. అందుకే మన అవినాష్ని, రోహిణిని తీసుకొచ్చి కామెడీ చేద్దాము, నవ్వండ్రా బాబు అని చెప్పడానికి కానీ వీళ్ళని తీసుకొస్తున్నారు. వీళ్ళందరితో కూడా అన్ని రకాల రసాలు పండి సీజన్ 8 వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత మంచి వైపులోకి వెళ్తుంది, మంచి రేటింగ్ వస్తుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. టేక్ కేర్, బాయ్.